ఆక్వామ్యాన్ 2 సాడ్ న్యూస్లు ఉన్నాయి వీడియోలో. ఫస్ట్ది ఏంటంటే నతాషా ఇంకా మనతో లేదు. కేర్ తీసుకోవడంలో అయితే ఈసారి ఎటువంటి తప్పు చేయలేదు. 100% ఎఫర్ట్స్ పెట్టాను వీటిని సేఫ్గా ఉంచాలని చెప్పి. కాకపోతే వీక్ జెనెటిక్స్ ఉండడం వల్లనే ఇట్లా జరిగింది. ఈ రెడ్ ఇయర్ స్లైడర్స్ని చాలా ఎక్కువ బ్రీడ్ చేయడం వల్ల వీటిల్లో ఇట్లాంటి జెనెటికల్ ఇష్యూస్ వస్తున్నాయి అనమాట. దానివల్ల ఇవి బేబీస్గా ఉన్నప్పుడు వీటిల్లో సర్వైవల్ రేట్ అనేది చాలా పడిపోయింది. మీరు చూస్తూనే ఉన్నారు 24/7 వీటిది పర్ఫెక్ట్ కేర్ తీసుకుంటున్నాను. నైట్ అయితే లోపల పెడుతున్నాను, మార్నింగ్ బయట పెడుతున్నాను, సన్లైట్లో పెడుతున్నాను, ఫీడింగ్ తర్వాత వాటర్ చేంజ్ చేస్తున్నాను. అయినా సరే ఇట్లా జరగడం అన్నది ఫుల్ సాడ్ అనమాట. ఒక సాడ్ థింగ్ అది. రెస్ట్ ఇన్ పీస్ నతాషా. ఇంకా నెక్స్ట్ సాడ్ న్యూస్ ఏంటంటే మన కాత్యాయని కంప్లీట్గా మిస్సింగ్ అనమాట. దీని గురించి చెప్పాలంటే ఒక పెద్ద స్టోరీ ఉంది. ఏమైందంటే కాత్యాయనికి ఐ అనేది ఇట్లా బల్జ్ అయిపోయింది అనమాట. అదొక రోగం. అది వస్తే దాన్ని మొత్తం నేను క్యూర్ చేశాను. ఆ క్యూర్ చేసిన వీడియోస్ అన్ని కూడా నేను తీసుకుంటూ వచ్చాను. అది కంప్లీట్గా రికవర్ అయిపోయాక మొత్తం ఇట్లా రికవరీ ప్రాసెస్ అంతా ఒక వీడియో లాగా పెడదాం అనుకున్నాను. లక్కీగా అది రికవర్ కూడా అయింది. కాకపోతే మూతలు కూడా పెట్టే ఉంచాను, మొత్తం పర్ఫెక్ట్ గానే ఉంచాను. కానీ అది కంప్లీట్ గా మిస్ అయిపోయింది. అసలు ఎక్కడ దుంకిందో తెలియదు, ఏమైందో తెలియదు. ఇంకా వీడి మీద అనమాట డౌట్. వీడు తినేసాడా, ఇంకా వీడు తినేసే ఉంటాడని అనుకుంటున్నాను. ఎందుకంటే దుంకితే మనకి కనిపించాలి, ఎక్కడ కనిపించట్లేదు. అసలు దుంకే స్కోప్ కూడా లేదనమాట. అంత పెట్టేసే ఉంచాను. మూత అయితే చూడండి ఇట్లా పర్ఫెక్ట్ గా మూత పెట్టే ఉంచుతాను. అది ఇంకా ఏ కార్నర్ లో నుంచి తినిందో ఏమైందో అసలు అదైతే తెలియట్లేదు. సారీ గైస్, ఈ 2 సాడ్ న్యూస్లు ఇస్తున్నందుకు. ఈ హాబీలో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడే కొంచెం మైండ్ ఖరాబ్ అవుతూ ఉంటుంది. కానీ ఇంకా జరిగింది మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఐఎమ్ సారీ.